ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుని రెండో రోజు కూడా అధికారులు విచారిస్తూ ఉన్నారు. ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఈ విచారణలో ప్రభాకర్ రావు ఏం చెప్తున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ సెకండ్ డే కంటిన్యూ అవుతోంది. ఫస్ట్ డే విచారణకి ప్రభాకర్ రావు సహకరించలేదు అని తెలుస్తోంది. నన్నొక్కడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. గతంలో తన బాసులు చెప్పినట్టుగానే తాను ఫోన్ ట్యాపింగ్ చేశాను, రివిజన్ కమిటీ అనుమతితోనే ఫోన్ ట్యాపింగ్ చేశాను అని ప్రభాకర్ రావు చెప్పినట్టుగా సమాచారం. మరింత ఇన్ఫో మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఫస్ట్ డే పెద్దగా ప్రభాకర్ రావు సహకరించలేదని తెలుస్తోంది. సెకండ్ డే విచారణ ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. మరి సెకండ్ డే లోపల నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి? ప్రభాకర్ రావు ఏమైనా కీలక ఇన్ఫో ఇస్తూ ఉన్నారా? ప్రభాకర్ రావు మొదటి రోజు విచారణ అంతా కూడా కేవలం గతంలో జరిగినటువంటి విచారణకి సేమ్లానే జరిగింది. ఎందుకంటే ఆయన గతంలో 6 సార్లు విచారణకు వచ్చినా కూడా ఎక్కడ కూడా పోలీసులకి సహకరించలేదు. ఇప్పుడు కూడా నిన్న కూడా పోలీసులకు సహకరించలేదు. కానీ కొన్ని స్టేట్మెంట్ అదైతే తను ఒక్కరిని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఈ కేసులో తాను మాత్రమే నిందితులు కాదు, కేవలం తన బాసులు గతంలో తన పై బాసులు ఎవరైతే చెప్పారో వాళ్ళు చెప్పిన విధంగానే తన ఫోను ట్యాపింగ్ సంబంధించి ఎస్ఐబి చేసే పనే అది. దాంట్లో భాగంగా రివిజన్ కమిటీకి సంబంధించినటువంటి అనుమతితోనే తాను చేసినాను. ఏదైతే ఇన్వెస్టిగేషన్లో భాగంగా 1200 మంది ఫోన్ నెంబర్లు ఎందుకు చేశారని అడిగిన సందర్భంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏది కూడా ఐక్లౌడ్ పాస్వర్డ్స్, ఐక్లౌడ్ సంబంధించిన పాస్వర్డ్స్ కావచ్చు, హార్డ్ డిస్క్లో సమాచారం ఏది కూడా తనకు తెలియదు, తనకు గుర్తులేదనే విషయాన్ని గతంలో చెప్పాడు. ఇప్పుడు కూడా అదే విషయంగా ప్రభాకర్ రావు చెప్తున్నారు. కానీ గతంలో తన బాసులు చెప్పినట్టు చేశారన్న విషయం ఇప్పుడు అత్యంత కీలకంగా ఉంది. ఏ బాసులు చెప్పినట్టు ప్రభాకర్ రావు చేశాడు, ఎవరా బాసులు, వాళ్ళని కూడా పోలీసులు విచారిస్తారన్నది కొంత కీలకంగా మారింది. 6 రోజుల పాటు కస్టడీలో ఉన్నాడు. 6 రోజుల పాటు పోలీస్ కస్టడీలోనే ఉంటాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పే ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు పైన చర్యలు తీసుకోవాలన్నది పోలీస్ శాఖ ఆలోచన. కానీ ఈ 6 రోజుల విచారణ మాత్రం ఆయన పోలీసులకు మొదటి రోజు సహకరించలేదు. అడిగితే మాత్రం తాను ఒక్కనే తాను ఫోన్ ట్యాపింగ్ చేసింది కేవలం పై అధికారులు, పై బాసులు చెప్పినట్టుగానే విషయం చెప్తున్నారు. కాబట్టి దీనిపైన పోలీసులు ఏ రకంగా ముందుకెళ్తారు, ఇంకా 4 రోజుల విచారణ ఉంది. కాబట్టి ఏసీపీ వెంకటగిరి, అడిషనల్ సిపి తస్వీర్ ఇక్బాల్ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభాకర్ విచారణ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.